హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జానూస్ కిచెన్ వరల్డ్. ఈరోజు నేను ములక్కాయ మసాలా కర్రీని క్యాటరింగ్ స్టైల్లో సింపుల్గా ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నా. ఈ కర్రీ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుందండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దీనికోసం మనం ముందుగా మసాలాను రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని ఇప్పుడు 4 జీడిపప్పు పలుకులు, ఒక 2 నుంచి 3 వరకు అంగుళం పొడవు ఉన్న ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే మాత్రం స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, ఒక 4 నుంచి 5 వరకు లవంగం మొగ్గలు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల్ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఫ్లేమ్ని లోలో ఉంచుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ ఏమీ మాడకూడదండి, చక్కగా ఫ్రై చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ మాడాయి అంటే టేస్ట్ కూడా మారిపోతుందని గుర్తుంచుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నువ్వులు త్వరగా మాడిపోతాయండి. 1 నిమిషం ఫ్రై చేసుకొని దింపేసుకోండి. ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని దీంట్లోకి ఒక చిన్న రెబ్బ చింతపండుని యాడ్ చేసుకోండి. క్వాంటిటీ చాలా తక్కువగా ఉండాలండి. జస్ట్ మసాలాలని బ్యాలెన్స్ చేయడం కోసం మాత్రమే ఒక చిన్న రెబ్బని వేసుకోండి. వీటిల్ని ఒకసారి పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్ లాగా మెత్తగా థిక్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకొని పల్చని చేసుకోకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చిక్కటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మనం ఎందులో అయితే కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెను పొయ్యి మీద పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కాస్తంత దోరగా ఫ్రై చేసుకోండి. ఆవాలు చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వీలైనంత చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను. ఈ విధంగా వీలైనంత చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. లేదంటే మీరు మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకుని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మంచిగా వేపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని ప్యూరీ లాగా రెడీ చేసుకొని ఆ ప్యూరీని కూడా యాడ్ చేసుకోండి. చిన్న సైజు టమాటాలు అయితే 2 యాడ్ చేసుకోండి, పెద్ద సైజు టమాటా అయితే 1 సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని కూడా ఒకసారి గరిటెతో కలుపుకొని ఈ టమాటా నుంచి రిలీజ్ అయిన వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం టు లోలో ఉంచుకొని మగ్గించుకోండి. చూసారా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఈ విధంగా మగ్గించుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, రుచికి తగినట్లుగా ఉప్పు కారాలని యాడ్ చేసుకోవాలి. ఈ కూరకి ఉప్పు కారాలు ఎక్కువగానే పడతాయండి, ఎందుకంటే మనం మసాలా ముద్దలో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం కర్రీకి స్వీట్నెస్ ఇస్తాయండి. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఉప్పు కారాలు అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. వేసుకున్న ఉప్పు కారాలు కూడా ఒకసారి గరిటెతో కలుపుకొని 2 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ములక్కాయని చూసారా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా పైన కొంచెం ఈనెలు సపరేట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ములక్కాయ ముక్కలకి ఇలా కొంచెం ఈన తీసి యాడ్ చేసుకోవడం వల్ల మనం వేసిన ఉప్పు కారాలు అనేవి ముక్కలకి బాగా పడతాయండి. అందుకని కొంచెం ఈనని సపరేట్ చేసి ఇలా ముక్కలుగా వేసుకోండి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ములక్కాయని తీసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నా. ఈ ములక్కాయ ముక్కలకి ఉప్పు కారాలు బాగా పట్టేలాగా ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఒక 6 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పటికి ములక్కాయ ముక్క అనేది 1 వంతు మాత్రమే మగ్గుతుందండి, ఇంకా దాంట్లో పచ్చి ఉంటుంది. ఇప్పుడు గరిటెతో ఒకసారి కలుపుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్, ఆ మసాలా పేస్ట్ని కూడా ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ కూడా మనకి కర్రీలో కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు గరిటెతో కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలోనే ఉంచుకోవాలండి, లేదంటే అడుగంటేస్తుంది. మూత పెట్టుకుని మగ్గించుకుంటూ మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి గరిటెతో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూసారా ఆయిల్ సపరేట్ అయ్యింది, ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకొని
ఒక చిన్న టీ గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మనకి ములక్కాయ ముక్కలో ఉన్న పచ్చిదనం చూసుకొని దాన్ని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మన ఇంట్లో టీ గ్లాసులు ఉంటాయి కదండి, 100 ml గ్లాసులు, ఆ గ్లాస్తో ఒక గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నా. ఇప్పుడు కూరని ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గర పడే వరకు మగ్గించుకొని ఒకసారి ములక్కాయ ముక్క కూడా మగ్గిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. అలానే ఉప్పు కారాలు కూడా మనకి కరెక్ట్గా సరిపోయాయో లేదో కూడా ఇదే టైంలో ఒకసారి చెక్ చేసుకోండి. చివరిగా ఈ కర్రీలోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి గరిటెతో కలుపుకున్నారంటే మనకి ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. కన్సిస్టెన్సీ చూడండి, కాస్త ఈ విధంగా పల్చగానే ఉండాలండి. కూర కాస్తంత ఆరిన తర్వాత ఇంకాస్త దగ్గర పడుతుందన్నమాట. ఈ కూర అన్నంలోకైనా చపాతీలోకైనా ఏదైనా ఫ్లేవర్డ్ రైస్లోకైనా బగారా రైస్లోకైనా చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం జానూస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.